హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్య చాలా షాకింగే. ఐఏఎస్ల మీద లేకపోతే ఐపీఎస్ల మీద విమర్శలు, వివాదాలు, ప్రభుత్వాలు మారినప్పుడు అటు ఇటు అనేవి ఇవన్నీ చాలా ఉన్నాయి. కొంతమందిని ఏమో దీంట్లో పెట్టడము. కానీ ఇక్కడ హైకోర్టు నుంచి వచ్చినటువంటి మాట, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఆయన వ్యాఖ్యానించారు. బాబు అహ్మద్ అని కమర్షియల్ ట్యాక్సెస్ బాస్ లాంటి ఆయన ఉద్యోగుల యొక్క ప్రమోషన్లను తొక్కిపడుతున్నారు. ఇది ఒక విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడమే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఉద్యోగులు నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐఏఎస్లో ఏముంది, పైన ఉంటారు, వాళ్ళు 1వ తారీఖు జీతం తీసుకుంటారు, శని ఆదివారాలు హైదరాబాద్ వెళ్ళిపోతారు. వీళ్ళకైతే అవకాశం అంతగా ఏమీ ఉండదు. వీళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇన్ని రకాలుగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని ప్రశ్నించింది. అంతటితో ఆకుండా మీరు అన్నట్టు మాకే కనుక అధికారాలు ఉంటే ఇలాంటి వాళ్ళని మేము డిస్మిస్ చేసేవాళ్ళం, సస్పెండ్ చేయమని కూడా మేము సిఫారసు చేస్తాం. నేను నిబంధనలు పరిశీలించి ఆయన తొలగించాలని ఆదేశించే అధికారం ఉంటే కనుక అది కూడా చేస్తానన్న పద్ధతిలో మాట్లాడారు. ఒక అధికారి మీద ఈ స్థాయిలో చెప్పడం అంటే ఏమైనా సమస్యల మీద తీర్పుల్లోనో అధికారులు ఉత్తర్వులు అమలు జరపలేదు, ఇట్లాంటి ఆగ్రహం కోర్టులు వెలిబుచ్చుతూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి వ్యక్తిగతంగా మీకు తెలుసు, వాణిజ్య పన్నుల శాఖ, దాంట్లో రకరకాల ఒత్తిళ్లు, సవాళ్ళు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. గత బంగారు బాతుల్లాగా పరిగణించబడే శాఖల్లో ఇది కూడా ఒకటి ముఖ్యమైనటువంటిది. నిజంగా అక్కడ ఏం జరిగింది, ఆ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి ఆయన మీద కేసు వేశారు, దాని మీద విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళ వాదనలు కూడా వాళ్ళు వినిపించారు. ఏదైనా ఒకసారిగా అఫీషియల్ డమ్ను షాక్ చేసినటువంటి వ్యాఖ్యలుగా వీటిని చెప్పాల్సి ఉంటుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విధంగా, ఇప్పుడు ఒక విధంగా అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్, సివిల్ సర్వెంట్స్, పోలీస్ అఫీషియల్స్ వీళ్ళ వ్యవహార శైలి వీటి మీద విపరీతమైన వివాదాలు, ఆరోపణలు, అసంతృప్తులు అట్టుడిపోతున్నాయి అన్నమాట. కొంతమంది ఏమో తామే వెళ్ళిపోయారు. రెండో వైపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్ల సమావేశంలోనే కొన్నిసార్లు వరుసగా అసంతృప్తి వెలిబుచ్చడం, మీరు చెప్పిన అర్థం కావట్లేదు కొంతమందికి అని చెప్పడం, ర్యాంకులు పెట్టడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకో వైపు నుంచి వీళ్ళు జగన్కి దగ్గర అంటే వీళ్ళు చంద్రబాబుకి దగ్గర అన్న పద్ధతిలో మాట్లాడే పరిస్థితి ఇంకో వైపు ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వెంకటరామిరెడ్డి అనే ఉద్యోగుల సంఘం నాయకుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు, ఆయన రాష్ట్ర ప్రభుత్వం డిస్మిస్ చేసింది. చాలా మామూలుగా నాయకుడిగా ఉన్న వ్యక్తిని డిస్మిస్ చేయటం అంటే అసాధారణమే. కానీ ఏమంటున్నారు వాళ్ళు అంటే, ఈయన ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశాడు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఇలా చేయటం తప్పు, కాబట్టి మేము 2 ఏళ్ల పాటు విచారణ జరిపి దర్యాప్తు ప్రక్రియ అన్ని పద్ధతి ప్రకారం చేసి పంపించేసామంటాడు. ఈయనేమో మీరు మీకు అనుకూలంగా చెప్పిన వాళ్ళు, మీరు చంద్రబాబు నల్ల చొక్కా వేసుకొని ఉన్నవి అవన్నీ కూడా పెట్టి అప్పుడేమో మీరు సహించారు, మీరే వాటిని వాడుకున్నారు, కానీ ఇప్పుడేమో నా మీద రాజకీయ కక్షతో మీరు పంపించేశారని ఆయన అంటున్నాడు. సిఐటి లాంటి కార్మిక సంఘాలు కూడా ఉద్యోగులను వాళ్ళ రాజకీయ భావాల కారణంగా తొలగించడం సరికాదు, వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, ఈ విధమైన కక్ష సాధింపు అంటే ఇదంతా కావాలని చేస్తున్నారు. ఒక విధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు వీటన్నిటిలో ఆలస్యము, అసంతృప్తి, వీటి కారణంగా అది పెరగకుండా ఉండడం కోసం కొంచెం వాళ్ళను హడలుగొట్టే ఒక ప్రక్రియ ఇది అని భావిస్తున్నారు. ఈ చిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, ఉదాహరణకు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గ్రామ సహాయకులు, ఇట్లాంటి వాళ్ళు. ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళందరినీ కూడా అనేక చోట్ల స్థానికంగా ఉన్న నాయకులు, పాలక కూటమి నాయకులు వాళ్ళ మీద ఒత్తిడి చేయడం, వాళ్ళు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు కల్పించడం, కొంతమంది ఆ ఒత్తిడికి గురి కావడం, ఇవి కూడా జరుగుతున్నాయి. ఇంకా పోలీస్ శాఖలో సరే అసలు ఇప్పుడు కడపలో కూడా ఒక పోలీస్ అధికారి మీద కొంత చర్య తీసుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ నేను ఉద్యోగ అధికార రంగాలకు సంబంధించినవి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన శాఖాపరంగా ఒత్తిడికి గురి చేస్తున్నాడు అని న్యాయమూర్తి అంత సీరియస్గా చెప్పి మేమైతే తొలగించే వాళ్ళం అని చెప్పడం అన్నది ఖచ్చితంగా ఒక హెచ్చరిక లాంటిదే మనం భావించాల్సి వస్తుంది. పక్కన పెట్టిన వాళ్ళు, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఈ జాబితా కూడా చాలా సుదీర్ఘమైన జాబితా కూడా ఉంది. అలా కాదు, అసలు కొంతమంది అక్కడే ఉంటారు, వాళ్ళ మాటే నెగ్గుతుంది, మమ్మల్ని అనవసరంగా సతాయిస్తున్నారు అని చెప్పే వర్గం కూడా ఒకటి కనిపిస్తుంది.
విపరీతమైన నిరంతర బదిలీలు ఇవి కూడా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ బాబు విషయంలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది, రెండవది ఆయన ఎలా స్పందిస్తారు, అఫిడవిట్లు దాఖలు చేయమని న్యాయమూర్తి చెప్పారు. ఇవి ఎంతవరకు వచ్చాయంటే ప్రమోద్, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు, ఆయన తన నియోజకవర్గమైన పులివెందులకు వెళ్తే అక్కడ ఆయనకు పూజారులు వీళ్ళు వచ్చి వేద పండితులు వచ్చి ఆశీర్వాదం ఇచ్చారు. వీళ్ళు ఒంటిమిట్ట రామాలయం నుంచి వచ్చారు. ఒంటిమిట్ట రామాలయం తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలో ఉంటుంది, మీకు తెలుసు కదా. మా అనుమతి లేకుండా మీరు ఎలా వెళ్ళారని వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. అంటే ఇవి ఎక్కడి దాకా వచ్చాయంటే కింద స్థాయి నుంచి ఆఖరికి ఈ పూజా పురస్కారాల వరకు కూడా ఇవి వివాదాస్పదంగా మారిపోతున్నాయి. చూడాలి మరి నా తదుపరి అడుగులు ఎలా ఉంటాయి. రెండవది, రాజకీయ కారణాలు వ్యక్తిగత కారణాలు ఎలా ఉన్నా కానీ చిరుద్యోగులను లేదా మధ్యతరగతిలో ఉన్న ఉద్యోగులను ప్రభుత్వం పనులు చేసేవాళ్లను ఒత్తిడికి గురి చేయటం, వాళ్ళని ఇంకో విధంగా చేయటం మటుకు సరికాదు. అసలు ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఉద్యోగులకు మేము గురిగా ఉంటుంది. ఎప్పుడు సమీక్షలు అంటారు, పొద్దున్న టార్గెట్ ఇస్తారు, మధ్యాహ్నం రివ్యూ చేస్తూ అంటారు, మేము ఎలా తెస్తామని. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ కమర్షియల్ ట్యాక్సెస్లో కూడా టార్గెట్ ఎక్కువగా ఉంటుంది. ఆదాయాలు జిఎస్టీ వసూళ్ళు జిఎస్టీకి వేరే ఉంటుంది అనుకోండి, వసూళ్ళు తగినంతగా ఉన్నాయా లేదా అని చూడాలి. మరి తదుపరి స్పందన ఎలా ఉంటుంది అన్నది. కానీ ఉద్యోగులు అధికారులు ఒక విధమైన ఒత్తిడికి గురవుతున్న మాట మాత్రం నిజం. అది కేవలం రాజకీయ కారణాల వల్లనే కాదు, పాలనాపరమైనటువంటి అధికార వర్గాల వల్ల కూడా ఇది జరుగుతుందని ఇప్పుడు మనకు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ ఉన్నప్పుడు ఆయన ఇటువంటివే చేశాడని టీచర్లు ముఖ్యంగా ఆయన మీద ఫిర్యాదు చేస్తూ ఉండటం కూడా మనకు తెలుసు కదా. ఈ విధంగా ఐఏఎస్ ఆయన బాబు అని ఆయన మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వాటిలో అతి ముఖ్యమైనది అందరూ గుర్తించాల్సిందే. ఒక ఐఏఎస్లే కాదు, పరిపాలకులైనా వ్యాఖ్యాతలైనా విమర్శకులైనా రాగద్వేషాలు ఉన్న వ్యక్తి ఐఏఎస్గా పనికిరాడు అని ఆయన అన్నారు. ఒక విషయంలో అనుకూలత వ్యతిరేకత ఉండొచ్చు, చెప్పింది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ రాగద్వేషాలు అంటే ఈ మనిషిని మనం ఇక్కడ ఉండకూడదు, లేకపోతే ఈ మనిషి సరైన వాడు కాదు అనే వ్యక్తిగతమైన రాగద్వేషాలు ఉండకూడదు. అందరినీ అందరూ బలపరచరు, వ్యతిరేకించవచ్చు, అనుకూలించవచ్చు, కానీ వాళ్ళ పని మీద, వాళ్ళ నిర్ణయాల మీద, ఫంక్షనింగ్ మీద ఆ ప్రభావం పడకూడదు. ఈ కీలకమైన వ్యాఖ్య జస్టిస్ దేవానంద్ చేశారు. ఇది అందరికీ కూడా గుణపాఠం కావాలి. వాస్తవానికి అందరూ కూడా దిద్దుకోవాలి.